Good evening, Andy. Thanks for the warm welcome, Prashanti Garu. This is Chamanya, Dr. Harika from Hyderabad. So I'm a civil engineer by profession and I completed my graduation in facilities management from NICMAR, Andy. Yeah, good evening, Andy. I'm Dr. Harika. I'm a laparoscopic surgeon from Hyderabad, Andy. Firstly, I would like to thank మా upline coaches చైతన్య అండ్ స్వాతి గారు. ఎందుకు అని అంటే బేసికలీ చెప్పాలి అని అంటే చైతన్య గారు మేము బిజీ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా అంటే ప్రిటీ వెల్ ఇన్కమ్ ఉన్నా కూడా వీళ్ళకి ఎందుకు ఈ ఆపర్చునిటీ అవసరం లేదు అని ప్రీ జడ్జ్ చేయకుండా మాకు ఈ ఆపర్చునిటీ చూపించినందుకు నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ డెఫినెట్ గా త్రూ అవుట్ ఆ జర్నీ దే వర్ వెరీ సపోర్టివ్ టు అస్. అండ్ ఆర్ మెంటర్స్ బూనా లక్ష్మణ్ గారు అండి, ఫ్రాంక్ గా చెప్పాలి అంటే వీ డెడికేట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు దెమ్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళు అంటే వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దెమ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద గ్రేట్ ఎల్ఓఎస్ ఆఫ్ డాక్టర్ చంద్రశేఖర్ అండ్ విజయభారతి గారు అండి, ఎమరల్స్ గోయింగ్ డైమండ్స్ అండ్ ఈడిసి గోయింగ్ డబుల్ డైమండ్ వరప్రసాద్ అండ్ సూర్యకుమారి గారు అండి. అండ్ వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇందాక చెప్పారు కదా, వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద కోచెస్. ఎవరో కదండి, మా బ్రదరే. సో ఎలా ఉంటది, మీ అన్నో తమ్ముడో అక్కో చెల్లో వాళ్ళే మీకు దగ్గరుండి సపోర్ట్ చేస్తారు. సో ఆ కిక్కే వేరనమాట. సో యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్. అండ్ అదే కాకుండా స్పెషల్ థ్యాంక్స్ టు ఆంబే స్టాఫ్ అండి. ప్రశాంతి గారు, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. అండ్ చంద్రు గారు, తర్వాత జ్యోతి గారు. అండ్ స్టార్టింగ్ నేను ఇంతకు ముందు ఒకసారి సెషన్ లో మాట్లాడేటప్పుడు ఓన్లీ సారీ అండి, ఓన్లీ హైదరాబాద్ స్టాఫ్ వరకు థ్యాంక్స్ చెప్పాను. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది తప్పని. ఎందుకంటే ఇప్పుడు నా పిన్ పెరుగుతుంటే నాకు అర్థం అవుతుంది ఇన్ని చోట్ల ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాక ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. దయచేసి ఎవరు అలా చెప్పకండి. హైదరాబాద్ స్టాఫ్ కి థ్యాంక్స్, రాజమండ్రి స్టాఫ్ థ్యాంక్స్ అని. ఎందుకంటే ఈ రోజు వరకు అది, కానీ పోను చూస్తే ఎంటైర్ త్రూ అవుట్ ఇండియా ఆంబే స్టాఫ్ కి థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ హార్ట్ఫుల్నెస్ అన్నమాట. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ చూసుకుంటే మా జర్నీ స్టార్ట్ చేసేటప్పటికి వీఆర్ బ్లెస్డ్ అనమాట. మా మెంటర్స్ ద్వారా వి స్టార్టెడ్ ఏ హెల్త్ కమ్యూనిటీ నేమ్డ్ యాజ్ హెల్త్ ఛాంపియన్స్ రీడిఫైనింగ్ హెల్త్ అనమాట. సో ఇక్కడ మాకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రాకెట్ స్పీడ్, సంథింగ్ లైక్ బ్లాస్టెడ్ అనమాట. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇది నా కట్అవుట్ కాదనమాట. సో ఐ లాస్ట్ 25 kgs. సో తర్వాత నా ఫేస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది. సో ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో దట్ ఈస్ డిఫరెంట్. కేవలం నా ఆరోగ్యాన్ని నేను మార్చుకున్నందుకు ఇన్ని మార్పులు మాకు జరుగుతున్నాయి అంటే ఎలా ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మాకు చాలా జరిగింది. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఈ రోజు మా కమ్యూనిటీ నుంచి ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టువర్డ్స్ 2000 హెల్దీ క్లయింట్స్ అండి. ఎలా ఉంటుంది అసలు. సో ఇంతమంది హ్యాపీనెస్ కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే. అండ్ డెఫినెట్లీ హ్యాపీ అండ్ హెల్తీ క్లయింట్స్ అనే కాదండి, చెప్పాలి అని అంటే ఎన్ని రకాల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తున్నాము, ఎంత మందికి హెల్త్ ఇస్తున్నాము అంటే డయాబెటీస్, పీసీఓడి ఇవన్నీ కాదండి. అంటే బీయింగ్ అ డాక్టర్ మీకు ఇంకా ఐఎమ్ ఫేసింగ్ మోర్ ఛాలెంజింగ్ కేసెస్ లైక్ టైప్ 1 డయాబెటీస్ చూస్తున్నాము, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ చూస్తున్నాము. అండ్ అంటే ఎవరు అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా మేము ట్రీట్ చేస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ గైనకాలజిస్ట్ ఇంపాసిబుల్ ఇంకా వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ అనేది రాదు అన్న వాళ్ళకి కూడా వీ హావ్ గివెన్ బేబీస్ అనమాట. అంటే డెఫినెట్ గా ఇట్స్ వీ హావ్ అచీవ్డ్ మోర్ దెన్ వాట్ వీ యాక్చువల్లీ థాట్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అని అంటే మా దాంట్లో చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్, ఈవెన్ హైదరాబాద్ క్రికెట్ అకాడమీ నుంచి అండర్ 23 ఉన్న విమెన్ క్రికెట్ ప్లేయర్స్ చాలా మందికి మేము కోచ్ చేస్తున్నామండి. అంటే డెఫినెట్ గా మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఇండియా వీఆర్ సెండింగ్ సమ్మన్, అంటే యుద్ధాలను మనం అంటే యుద్ధం చేయడానికి ఆయుధాలను తయారు చేసి పంపిస్తున్నాము అన్న ఫీలింగ్ అనమాట, ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే. అండ్ అదే కాదండి, ఒక డాక్టర్ అంటే ఒక సర్జన్ గా నేను ఏదైతే నా ప్రొఫెషన్ లో ట్రీట్ చేయలేని డిసీజెస్ ఏదైతే ఉన్నాయో, డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను పర్సనల్ గా చెప్పాలి అని అంటే చాలా వరకు ట్రీట్ చేశాను. ఫస్ట్ థింగ్ కేమ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అని చెప్పాలి. ఒక డాక్టర్ అంటే ఒక సర్జన్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒక ఫియర్ ఉండేది అనమాట. ఎందుకంటే డిజీజెస్, డిజార్డర్స్ గురించి బాగా తెలుసు కాబట్టి, అమ్మో మన ఇంట్లో వాళ్ళకి అలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, లేకపోతే అంటే యాజ్ అ సర్జన్ నాకు ఏం తెలుసు అంటే సర్జికల్ ప్రాబ్లం వస్తే సర్జరీ తీసేయడం, ఆ పార్ట్ తీసేసి పడేయడం అనమాట. అంతే తప్పితే దాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ఇంకా దాన్ని మాడిఫై చేసుకొని మళ్ళీ రివర్స్ చేయడం అనేది యూజువల్ గా మా ప్రాసెస్ కాదు. ఎందుకంటే వీఆర్ థాట్ ఓన్లీ అబౌట్ డిజీజ్, సిక్నెస్, దాన్ని ట్రీట్ చేయడం మాత్రమే. కానీ ఈ హెల్త్ ఛాంపియన్స్ వల్ల ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే, అంతకు ముందు కాన్ఫిడెన్స్ అంటే ఇందాక చమనే చెప్పాడు కదా, బీయింగ్ అ డాక్టర్ తన 25 kgs నేను తగ్గించలేకపోయాను అనమాట. కానీ ఈ హెల్త్ ఛాంపియన్స్ కమ్యూనిటీ వల్ల నేను 25 kgs తనను తగ్గించగలిగాను అని అంటే ఇట్స్ మై పర్సనల్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఫ్రాంక్ గా. అట్ ద సేమ్ టైమ్ మై ట్రీటింగ్ టువర్డ్స్ మై పేషెంట్స్. అంటే ఇంతకు ముందు నేను ఎవరన్నా సర్జరీ అంటే ఒక ఒబీస్ గా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే హార్మోనల్ ఇంబాలెన్సెస్ లో ఉన్న వాళ్ళకి కానీ సర్జరీ చేయడం ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రాప్ అంటే సర్జరీ చేసేటప్పుడు పోస్ట్ ఆప్ లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.
సో అలాంటప్పుడు ఏంటంటే వి ఫేస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్. సో లావుగా ఉన్న పేషెంట్ ఎవరు వచ్చినా కూడా మనసులో ఒక భయం ఉంటుంది వాళ్ళని ఫస్ట్ సర్జరీ చేయాలంటే. అండ్ బేసిక్ గా నేను ఏం చెప్తానంటే, నేను 3 or 4 మంత్స్ నీకు ఎలా అన్న టైం ఇస్తాను, నువ్వు ఏం చేస్తావో తెలియదు, బరువు తగ్గిస్తురా అని చెప్పేదాన్ని అనమాట. కాకపోతే వాళ్ళు నానా కష్టాలు పడి 4 మంత్స్ తర్వాత భక్ష్య ప్రయత్నాలు చేసి ఇంకొక 5 కిలోలు పెరిగొచ్చేవాళ్ళు కానీ తగ్గేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ రోల్ కూడా నేనే తీసుకుంటున్నాను. 3-4 మంత్స్ నాకు టైం ఇవ్వు, నేను బరువు తగ్గించి తర్వాత సర్జరీ చేస్తాను. సో లిటరల్ గా చెప్పాలి అంటే మై క్వాలిటీ ఆఫ్ లైఫ్, మై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో హస్ ఇంప్రూవ్డ్. అంటే అంతకు ముందు ఏదైతే తప్పులు చేసేదాన్నో ప్రొఫెషనల్లీ ఐ హావ్ కరెక్టెడ్. దానికి స్పెషల్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు అండ్ ఆంబిక్ ఆపరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మాకు డిజీజ్ అండ్ డిజార్డర్స్ గురించి, దాని ట్రీట్మెంట్ గురించి చెప్పేవాళ్ళు, కానీ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటే ఇన్ఫాక్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో ఇంత పవర్ ఉంది అంటే రివర్స్ చేసుకోగలుగుతాం. అసలు ప్రివెన్షన్ అనే దాని గురించి నేను ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే ప్రశాంతి గారు వండర్ఫుల్ ట్రైనర్ అని చెప్పాలి. అన్ని ప్రొడక్ట్స్ గురించి అంటే నేను బీయింగ్ అ డాక్టర్ కూడా ప్రతి ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యేదాన్నండి. అటెండ్ అయ్యి నోట్స్ రాసుకొని మరి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాతే ఐ డిడ్ నాట్ దట్ నేను డాక్టర్ కదా నాకు ముందు అంత నాలెడ్జ్ ఉంది అని అంటే లేదు. మాకు న్యూట్రిషన్ గురించి చాలా తక్కువ లిమిటెడ్ నాలెడ్జ్ అన్నమాట. సో ఐఎమ్ ఇండెప్టెడ్ టు ప్రశాంతి గారు అని చెప్పాలి దానివల్ల. అండ్ డెఫినెట్లీ ఆంబిక్ ఆపరేషన్, మార్నింగ్ న్యూట్రిషన్ ఇలాంటి కొత్తవి అన్ని స్టార్ట్ చేసేసి లిటరల్ గా మా నాలెడ్జ్ మా టీమ్ కి అందరికి కూడా సపోర్ట్ అయ్యేలాగా ఇంప్రూవ్ చేస్తున్నందుకు. యా అండ్ నెక్స్ట్ గోల్ అని చెప్పాలి అని అంటే బై 2025 వీఆర్ లుకింగ్ ఎట్ ఎమరల్డ్షిప్ అండి. And definitely our final goal will be to enter into A70 as such. And at the same time, మేము పర్సనల్ గా గోల్ పెట్టుకుంది ఏంటంటే 10,000 హ్యాపీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. 10,000 హ్యాపీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెఫినెట్లీ విల్ సీ. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో వితౌట్ థ్యాంకింగ్ దెమ్ నేను ఐ షుడ్ నాట్ క్లోజ్ దిస్. సో మై పేరెంట్స్ అండ్ మా కిడ్ అండి. సో చాలా మాకు పిల్లలే అనుకుంటాం కానీ చాలా సపోర్టివ్ అన్నమాట. అండ్ మై మదర్ ఇన్ లాస్ ఆల్సో. సో వీళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక్కటే కాకుండా అండి, మేము ఇక్కడ చాలా గోల్స్ అనేది కాకుండా ఫినాన్షియల్ గా గనుక చూసుకుంటే గనుక మేము ఓవరాల్ గా ఈ ఫినాన్షియల్ ఇయర్ లో చూసుకుంటే 25+ lakhs ఎర్న్ చేసామండి. సో నాకు అర్థమయ్యేది కాదు స్టార్టింగ్ లో మీటింగ్లు వినేటప్పుడు, ఇదేంటి డైమండ్ నెక్లెస్ చూపిస్తున్నారు, ఇయర్ రింగులు చెప్తున్నారు, లేకపోతే డబ్బులు చెప్తున్నారు ఏంటి అనేది. సో కానీ ఇక్కడ నాకు వచ్చాక నాకు అర్థమైంది. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రొఫెషన్ ఫినాన్షియల్ గా ఉన్నప్పుడు మా ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు మా హౌస్ 1.3 crore అన్నమాట. సో ఒక్కళ్ళు నన్ను అడిగారు క్వశ్చన్, మీ హౌస్ మొత్తం లోన్ లో ఉందా లేకపోతే ఏంటి అని. నాకు ఆ రోజు స్టన్ అయిపోయాను నేను. సో దాని తర్వాత నాకు ఒక మనిషి వచ్చి, ఈ లోన్ మేము 30 years SBI ప్లాన్ అన్నమాట. సో మేము 25 years కి మేము ఇద్దరం ప్లాన్ చేసాం. ఒక మనిషి వచ్చి నాకు 5 years లో ఎందుకు ప్లాన్ చేయకూడదు అన్నప్పుడు ఎలా ఉంటుందండి. సో అలాంటి వాళ్ళే మా లక్ష్మణ్ బోనా గారు. సో ఈ మెంటర్స్ కి లాట్స్ ఆఫ్ లవ్ టు దెమ్. సో అలా చేసేటప్పటికి మాకు అర్థం కాలేదు ఏంటి అసలు ఈ మ్యాజిక్ అని చెప్పి. థ్యాంక్స్ టు దిస్ కార్పొరేషన్, థ్యాంక్స్ టు దిస్. ఇక్కడ వచ్చిన ప్రతి కొత్త వాళ్ళు చాలా డౌట్లు ఉంటే మీరు ఎందుకు వచ్చారో వాళ్ళని, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒకసారి కలవండి. యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. అండ్ దీంతో పాటు మన దివాళీకి ఇమాజిన్ చేయండి, ఎప్పుడో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో దివాళీ బోనస్ ఒక 10,000 ఎప్పుడో వచ్చింది. కానీ 4.7 lakhs వచ్చేటప్పటికి మా వైఫ్ అసలు అంటే అపార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ అండి నేను చెప్పేది అదంతా మా ప్రొఫెషన్ తో అసలు ఇంక్లూడ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ఓన్లీ త్రూ దిస్. అంటే ఇక్కడ మేము చేసింది ఏం లేదు. మీరు అనుకోవచ్చేమో చాలా మంది మేము డబ్బుల కోసం కాదు, మేము చేసిందల్లా ఏంటంటే నా ఆరోగ్యాన్ని నేను మార్చుకుని నాకు జరిగిన గుడ్ థింగ్స్ ని కొంతమందికి హెల్ప్ చేయగలను. కొంతమంది ఫ్యామిలీస్ లోకి మేము ఎంటర్ అయ్యాం. ఈ ఎంటర్ అయ్యే ప్రాసెస్ లో మాకు ఇవన్నీ వచ్చాయి. ఏంటి చూస్తే BBA ఫామ్ కి వెళ్ళాం, ఫెంటాస్టిక్ వెరీ ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ వచ్చింది. మొన్న ప్లాటినం ఫామ్ కి వెళ్ళొచ్చాం. నాకు అనిపించిన వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ అనమాట. అలాంటి ఆర్గనైజేషన్ ప్రొడక్షన్ దాంట్లోకి అడుగు పెట్టాక ఇట్స్ లైక్ గూస్ బంప్స్. అరే ఏంటి అసలు ఎంత పిచ్చా నిజంగా దీనికా. అందుకనే కదా ప్లాటినం అయితే ఆ మజా వస్తుంది, దాంట్లోకి వెళ్ళాక విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. అండ్ థ్యాంక్స్ టు అవర్ బ్యూటిఫుల్ టీమ్. లాట్ ఆఫ్ చాలా మంది కూడా దే ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్. కొత్త లీడర్స్ వస్తున్నారు మా టీమ్ లో కూడా. అండ్ మొన్న కూడా BBA కూడా అటెండ్ అయ్యారు. అండ్ వీఆర్ ఎక్సైటెడ్, రేపు కొచ్చికి వెళ్తున్నాం. సో దానికి కూడా ఫుల్ పవర్ ప్యాకింగ్ మొత్తం అంతా టీమ్ తో కూడా. సో ఇందాకే అండి థ్యాంక్స్ టు ప్రశాంత్ గారు, ఎందుకంటే ఫస్ట్ నాకు ఈరోజు మీటింగ్ ఉందంటే కష్టం అండి నాకు టైమింగ్ అన్నారు. సో మేము ఇందాకే వచ్చాం. సో తను హాస్పిటల్ నుంచి, నేను ఆఫీస్ నుంచి. సో ఈ టైం స్టార్ట్ చేసి మేమే చేయగలిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయొచ్చండి, రచ్చ లేకపోవచ్చు. మీరు గనక అనుకోవాలి కానీ ఎనీథింగ్ యూ కెన్ డూ. మేమే ఇంత షార్ట్ టైంలో మేం చేయగలిగామంటే మీరందరూ కూడా
ఇంకా మాకన్నా చాలా బాగా చేయగలగచ్చు. సో థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అండి, అండ్ ప్రశాంతి గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐ థింక్ వీఆర్ డన్ ఫ్రమ్ అవర్ ఎండ్ అండి. బ్యాక్ టు ద హోస్ట్.